వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈసీ కౌంటర్ అఫిడవిట్పై పిటిషనర్ తరపు లాయర్లు సమయం కోరారు. అయితే శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. వీవీప్యాట్ల కేసు వాయిదాకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పిటిషనర్ తరపు లాయర్ల వాదన ఎలా ఉంది? రాజేశ్వరి, వీవీప్యాట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అయితే వీవీప్యాట్లను లెక్కించాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఏదైతే ఎన్నికల కమిషన్ దాఖలు చేసినటువంటి కౌంటర్ పిటిషన్ పై రిజాండర్ దాఖలు చేయడం కోసం పిటిషనర్ తరపు న్యాయవాదులు అభిషేక్ మను సింఘి కొంత సమయం కోరారు. దాంతో శుక్రవారం వరకు తమ రిజాండర్ ను దాఖలు చేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులకు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తో కూడినటువంటి ధర్మాసనం అనుమతించింది. దీంతో ఎన్నికల కమిషన్ అఫిడవిట్ కు రిజాండర్ ను శుక్రవారంలోగా ఈ పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సోమవారం దీనిపై యథాతథంగా విచారణ జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు మొత్తం 21 పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఈ పిటిషన్ ను దాఖలు చేశాయి. వీవీప్యాట్లను మొత్తం 50% వీవీప్యాట్లు లెక్కించాల్సిందే. అప్పుడే నమ్మకం కలుగుతుంది అందరికీ ఎన్నికల వ్యవస్థపై. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈవీఎంలో అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో వీవీప్యాట్లను లెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ 21 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. గతంలో విచారణ జరిగినప్పుడు ఖచ్చితంగా వీవీప్యాట్ల లెక్కింపు సంఖ్యను పెంచాలని తాము భావిస్తున్నాం. ఎన్నికల కమిషన్ తనతో తానుగా పెంచుతుందా లేకపోతే తాము ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలా చెప్పాలంటూ దానికి సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా రంజన్ గొగోయ్ గత వారం జరిగినటువంటి విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత అఫిడవిట్ దాఖలు చేసినటువంటి ఎన్నికల కమిషన్ అసలు వీవీప్యాట్లు లెక్కించాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి వీవీప్యాట్లు ఏదైతే యాక్యురేట్ గా ఉన్నాయి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లో ఒక వీవీప్యాట్ ను లెక్కిస్తూ సరిపోల్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో అదే సరిపోతుంది. ఒకవేళ లెక్కించాలని కనుక వీవీప్యాట్లు 50% లెక్కించాలని ఆదేశిస్తే వీవీప్యాట్లను లెక్కించడానికి వీవీప్యాట్ స్లిప్లు లెక్కించడం కోసం 6-7 రోజులు సమయం పడుతుంది. వీవీప్యాట్లు స్లిప్లు చాలా చిన్నగా ఉంటాయి, పైగా ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. కాబట్టి ఈ సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోనే అక్యురసీ కరెక్ట్ గా ఉంది. కాబట్టి అవసరం లేదు. అన్ని భాగస్వామ్య పక్షాల పార్టీల అభిప్రాయాలన్నీ తీసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం. ఇది యథాతథంగా ఉంటే సరిపోతుందంటూ ఎన్నికల కమిషన్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ అఫిడవిట్ పై తమకున్నటువంటి అభ్యంతరాలను దాఖలు చేయడం కోసం ఈ పిటిషనర్ తరపు న్యాయవాదులు సమయం కోరారు. శుక్రవారం లోగా పిటిషనర్ తరపు న్యాయవాదులు తమ రిజైండర్ ను కోర్టుకు సమర్పించబోతున్నారు. తదుపరి విచారణ సోమవారం మళ్ళీ జరగబోతుంది. రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. ఓటింగ్ జరిగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని పోలింగ్ కేంద్రాల ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ల స్లిప్పుల్లో 50% స్లిప్లను లెక్కించాలని కోరుతూ 21 విపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో 6 జాతీయ 15 ప్రాంతీయ పక్షాల నేతలు ఈ పిటిషన్ వేశారు. ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ స్లిప్పులను ర్యాండమ్గా లెక్కించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. దేశంలోని ఒక్కో నియోజకవర్గంలో సగటున 223 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కేవలం ఒక్క పోలింగ్ కేంద్రంలోని వీవీప్యాట్ స్లిప్పులను మాత్రం ర్యాండమ్గా పరిశీలిస్తున్నారు. అంటే దేశంలో మనం ఉపయోగిస్తున్న మొత్తం ఈవీఎంలలో కేవలం 0.44% ఈవీఎంలోని స్లిప్పులనే పరిశీలిస్తున్నట్లుగా తేలుతుంది. ఈ మాత్రం దానికి అసలు వీవీప్యాట్లు పెట్టడం దేనికి అనేది విపక్షాల వాదన. ఈవీఎంల విషయంలో ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయని, వివిధ సంఘటనలు అందుకు నిదర్శనమని అంటున్నాయి.
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం ద్వారా ఈ అనుమానాలను నివృత్తి చేసే అవకాశం ఉంటుందని, స్లిప్ల లెక్కింపునకు అదనంగా 3 నుంచి 4 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదని చెబుతున్నాయి. రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణాల క్రింద ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకూడదని, స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు జరపాలన్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పరిరక్షించాలన్నదే తమ లక్ష్యమని సుప్రీంకోర్టుకు తెలిపాయి. అయితే వీవీప్యాట్లు 50% లెక్కించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం అంటోంది. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఆ విధంగా లెక్కించాలి అంటే కనీసం 6 రోజుల సమయం పడుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400కు మించి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అలాంటి వాటిలో 8 నుంచి 9 రోజుల సమయం కావాలని అంటోంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అన్ని సార్వత్రిక ఉప ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ పరిధిలోని ఒక పోలింగ్ బూత్ వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి ఈవీఎంలతో సరిపోల్చుతున్నామని పేర్కొంది. 2017 మేలో ఈ చర్య మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 1500 వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించగా అన్ని ఈవీఎంలతో నమోదైన ఓట్లతో పూర్తిగా సరిపోలాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.